హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులూస్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ ప్రేమ చదరంగం పార్ట్ 36 అబ్బా. ఈ కథలోని ముందరి భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్ట్లో ఉన్నాయబ్బా. దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాసి కూసంత సపోర్ట్ చేయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా. జయంతి చాలా హాట్గా రెడీ అయ్యి గౌరవ్ ఆఫీస్కి రాగా గౌరవ్ ఆమెను తన పిఏ ముందు ఘోరంగా అవమానిస్తాడు. అదే సమయంలో గౌరవ్కి భోజనం తెచ్చిన గమ్య కూడా జయంతి అక్కడ ఉండడాన్ని చూసి జయంతి ఎలాంటిదో తనకు తెలుసు కాబట్టి తను ఆ విధంగా రెడీ అయ్యి గౌరవ్ దగ్గరకు రావడం ఇష్టం లేక ఉడుక్కుంటూ ఉంటే జయంతి గమ్యను గౌరవ్ ముందే తక్కువ చేస్తూ అవమానించాలని చూస్తూ మాట్లాడుతుంది. ఇంకోవైపు దేవి ధన కోసం గౌరవ్ విల్లాకి ఫోన్ చేయగా విల్లాలో పనిచేసేవారు ఫోన్ తీసి, అమ్మగారు ధనబాబు ఇంటి నుంచి 2 రోజుల క్రితమే వెళ్ళిపోయాడండి అంటూ చెప్పగానే దేవికి పట్టరాని కోపం వచ్చింది. ధనను జాగ్రత్తగా చూసుకోమని దగ్గరుండి వర్క్ నేర్పించమని చెప్పినా సరే గౌరవ్ ఇలా ఎలా ధన ఇంటి నుంచి పోతుంటే ఊరుకున్నాడు. అసలు వాడు వెళ్ళిన తరువాత అయినా ఎందుకు తనకు ఫోన్ చేసి విషయం చెప్పలేదా అని అనుకుంటూ అదే ఆలోచిస్తూ ధన ఫోన్ తీయక 2 రోజులయ్యింది. విల్లా నుంచి బయటికి వెళ్ళి కూడా 2 రోజులైంది. పైగా నేను వాడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన గౌరవ్ ఈ విషయం నాతో ఇంతవరకు చెప్పలేదు. వాడి విషయంలో నేను ఎంత సీరియస్గా ఉంటానో తెలిసి మరి వాడు అసలు ఇలా ఎలా చేయగలిగాడు అంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ధన అసలే ఉన్న చోట అస్సలు ఉండడు. అలాంటి వాడు ఈ గౌరవ్తో ఏమన్నా గొడవ పడ్డాడా లేక ఇంకేమన్నా జరిగిందా అక్కడ అంటూ పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటే ధన ఒక అమ్మాయితో గౌరవ్ ఇంట్లో ఉన్నాడు అని ఆమెకు వచ్చిన మెసేజ్ గుర్తుకు రాగానే దేవికి ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అని అర్థమయ్యి గౌరవ్కి ఫోన్ చేసింది. అయితే గౌరవ్ భోజనం సమయం కావడం వల్ల ఫోన్ సైలెంట్లో పెట్టాడు. దాంతో దేవి ఇలా కాదు అనుకుంటూ రెడీ అయ్యి నేరుగా గౌరవ్నే కలవడం కోసం అతని ఆఫీస్కి బయలుదేరింది. ఇక్కడ ఆఫీస్ క్యాబిన్లోనేమో గమ్యని జయంతి తన వంట గురించి ఇంకా పాచిపోయిన పచ్చళ్ళు ఏమన్నా తెచ్చావా అంటూ చీప్గా మాట్లాడడంతో గమ్య జయంతికి సమాధానంగా నా వంట గురించి నువ్వు నన్ను ఇంతలా అడుగుతున్నావు, అసలు ఇంతకీ నీకు వంట వచ్చా రాదా లేదా తినడం మాత్రమే వచ్చా అంటూ గౌరవ్ ముందు అడగ్గా జయంతికి అది చాలా ఇబ్బందిగా అనిపించి గమ్య మీద ఎలానైనా సరే తనే నెగ్గాలి అని గౌరవ్కు ఆమెను తనకంటే తక్కువగా చూపించాలి అనుకుంటూ, చూడు గమ్య, నేనేమన్నా నీలాగా పల్లెటూరు మొద్దునా ఏదో వానాకాలం చదువులు చదువుకుంటూ వంటగదిలో గొట్టం ఊదుకుంటూ వంటలు చేయడం నేర్చుకోవడానికి నేను విదేశాలలో చదువుకున్నా. నాకు 3 డిగ్రీలు ఉన్నాయి. పైగా నా ఇంట్లో నా కింద పని చేయడానికి 10 మంది ఉన్నారు. సో అలాంటి నాకు ఇలాంటి పనులు చేయవలసిన అవసరం లేదు. నీలా డబ్బా వాళ్ళ బాక్సులు మోసే ఉద్దేశం కొంచెం కూడా లేదు. అయినా ఇదేమన్నా రోజువారీ పనిచేసే చిన్న వర్క్షాప్ అనుకుంటున్నావా ఏంటి? క్యారేజ్ ఉక్కుంటూ తీసుకొచ్చేసావు. దిస్ ఈజ్ కార్పొరేట్ కంపెనీ. ఇందులో క్యాంటీన్లు కూడా ఉంటాయి. అయినా ఇంతకీ నీకు అసలు ఈ విషయం తెలుసా లేదా అంటూ వెటకారంగా తన పొగరును చూపిస్తూ గమ్యను అడుగుతూ ఆమెను చూడడంతో గమ్య ఆ మాటలకు చిన్న నవ్వుతో, అది కూడా నిజమేలే, నీకు వంటగదితో ఏం పని ఉంటుంది చెప్పు. ఆ గదిలో ఒళ్ళు పద్ధతిగా వంగేవారికి మాత్రమే పని, నీలాంటి వారికి కాదులే. అలాగే ఇది వర్క్షాప్ కాదని కార్పొరేట్ కంపెనీ అని నాకు కూడా తెలుసు. నువ్వు మర్చిపోయావు అనుకుంటా, నా చెల్లి కూడా ఒక కార్పొరేట్ కంపెనీలో హెడ్ కుక్గా పనిచేస్తుంది. సో నాకు ఆఫీస్ క్యాంటీన్ గురించి చాలా బాగా తెలుసు అంటూ ఇంకా ఆమెకు సమాధానంగా ఏదో చెప్పబోతూ ఉంటే ఇంతలో గౌరవ్ హ్యాండ్ వాష్ చేసుకొని భోజనం తినడం కోసం కూర్చోవడంతో గమ్య అతనికి వడ్డించడం కోసం సిద్ధమవుతూ ఉంటే అది చూసిన జయంతి, నాకు భోజనం పెట్టు, నేను చూస్తా నువ్వు ఏమాత్రం ఒళ్ళు వంచి ఎలాంటి వంటలు ఎంత రుచిగా చేసుకొచ్చావో అంటూనే ఆమె ఏమాత్రం మొహమాట పడకుండా అదే సోఫాలో గౌరవ్ పక్కనే కూర్చొని తను కూడా అక్కడ అతనితో పాటు తినడానికి సిద్ధమైంది. అలా భోజనానికి కూర్చున్న జయంతి మనసులోనే నవ్వుకుంటూ
ఇప్పుడు నువ్వు నాకు నీ మొగుడికి నీ చేతులతో వడ్డిస్తావు, అది కూడా మీ ఇద్దరికి మాత్రమే తీసుకువచ్చిన భోజనాన్ని. మేము తింటూ ఉంటాము, నువ్వు ఆకలితో మాడిపోతావు అని ఆమెలో ఆమె నవ్వుకుంటుంది. జయంతి అంతలా చేస్తున్న గౌరవ్ కూడా మౌనంగా ఉండడంతో గమ్య ఇక అతని ముందు ఏమీ మాట్లాడకుండా వారికి వడ్డించడం మొదలుపెట్టింది. బంగాళదుంప వేపుడు, ఉలవచారు, పాలకూర పప్పు, బెండకాయ పచ్చడి, ఇంకా అప్పడాలు. ప్రతిదీ కూడా గౌరవ్కి నచ్చిందే తెచ్చి కొంచెం కొంచెంగా వారికి వడ్డించి పక్కనే ఉన్న చైర్ని లాక్కొని కూర్చోగా గౌరవ్ ఎదురుగా ఉన్న గమ్యను చూస్తూ ఇటురా అంటూ ఆమెను ఎదురుగా ఉన్న చిన్న టీపాయ్ మీద కూర్చో అంటూ సైగ చేసి తెచ్చిన క్యారేజెస్ని కొంచెం పక్కకు సర్దించాడు. గమ్య కూడా వెళ్ళి గౌరవ్ ఎదురుగా కూర్చోవడంతో గౌరవ్ తనకు ప్రేమగా అన్నం ముద్దలు కలిపి పెడుతూ ఉన్నాడు. ఆ నిమిషంలో గౌరవ్ చేసిన పనికి గమ్య ప్రేమగా గౌరవ్ని చూస్తూ కళ్ళతోనే అతనికి ఆమె ప్రేమను తెలుపుతూ ఉంటే గౌరవ్ చిన్న నవ్వుతో గమ్యకు కన్ను కొట్టాడు. అయితే ముద్దలు కలిపి పెడుతున్న గౌరవ్ని చూస్తుంటే జయంతికి మనస్సు రగిలిపోతుంది. ఆమె ఎంతగా రెడీ అయి వచ్చినా అతను పట్టించుకోలేదు. పైగా ఆమె మనసును బాధపడేలా చాలా మాటలే మాట్లాడాడు. కనీసం ఆమె బాధపడుతూ ఉంటే ఓదార్చను కూడా లేదు. పైగా ఇప్పుడు తన ముందే ఇలా ఆమెకు గోరుముద్దలు పెడుతూ ఉన్నాడు. అదంతా చూస్తున్న జయంతి ఈ పనులన్నీ కూడా బావ కావాలనే చేస్తున్నాడు. అసలు నా బావ ఇలా మారిపోతాడని నేను అనుకోలా. తను ఇలా మారిపోవడానికి కారణం ఈ గమ్యనే అనుకుంటూ ఆమెను కోపంగా చూస్తూ రాక్షసి, నా టైం రాని నీ పని చెప్తా అనుకుంటూ తిట్టుకుంటూ ఉంది. గౌరవ్ గమ్య మాత్రం అసలు అక్కడ ఒక మనిషి ఉంది అనే విషయాన్ని మర్చిపోయి మరి వారిద్దరూ కూడా ఒకరికి ఒకరు గోరుముద్దలు తినిపించుకుంటూ ఉన్నారు. అదంతా చూస్తున్న జయంతి పరిస్థితి నిప్పుల మీద కూర్చున్నట్లుగా ఉంది. భోజనం ఎంత రుచిగా ఉన్నా సరే ఆమెకు అన్నం ముద్ద మాత్రం గొంతు దిగడం లేదు. ఇంకోవైపు విక్రమ్ ప్రగతిని వారి ఆఫీస్కి దగ్గరలో ఉండే ఒక పార్కుకు తీసుకుపోయి ఓ బెంచ్ మీద కూర్చోబెట్టి పక్కనే ఉన్న చిన్న బడ్డీ షాప్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి ప్రగతికి ఇస్తూ, ముందు ఈ మంచినీళ్ళను తాగు, లేకపోతే ఎక్కడికి పోతున్నాం, ఎందుకు పోతున్నాం, నువ్వు నన్ను వదులు అంటూ నువ్వు అరిచిన అరుపులకు నీ గొంతారిపోయి సచ్చేలా ఉన్నావు అంటూ చెప్పడంతో ప్రగతి మారు మాట్లాడకుండా మౌనంగా వాటర్ తాగేసి విక్రమ్ని చూడగా విక్రమ్ ఆమె మిగిల్చిన కొన్ని వాటర్ తాగి ఆమె పక్కనే కూర్చుంటూ, చూడు ప్రగతి, నేను చెప్పిన దాని గురించి, చూపించిన దాని గురించి నువ్వేమన్నా ఆలోచించావా లేదా? అలాగే మీ అక్కతో నా గురించి మాట్లాడావా? లేదా మీ అక్క ఇలా చేస్తుందని మీ అమ్మా నాన్నకు చెప్పి తనను నువ్వు వాళ్ళ ద్వారా మళ్ళీ ఏమన్నా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అంటూ విక్రమ్ మాట్లాడుతూ ఉండగానే, చూడండి సార్, మా అక్కకు మీకు వచ్చిన మెసేజెస్కు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే మా అక్క గౌరవ్ వాళ్ళ అమ్మకు ఎట్టి పరిస్థితుల్లో గౌరవ్ భావను తన చేతల ద్వారా మాటల ద్వారా ఎప్పుడూ బాధ పెట్టను అని, అలాగే వారి మధ్య ఏం జరిగినా సరే గౌరవ్ భావను ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళను అని దేవుడి గుడిలో దేవుడి సాక్షిగా ప్రమాణం చేసింది. అందుకే చెప్తున్నా, నీ ఫోన్లో ఉన్న వాటికి మా అక్కకు ఏ సంబంధం లేదు అంటూ చెప్పగానే విక్రమ్ మనసుకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే గమ్య ఒక మాట ఇస్తే అది నిలబెట్టుకోవడానికి ఆమె ఎంతలా తాపత్రయపడుతుందో తనకు బాగా తెలుసు. దాంతో ఆమె అతని జీవితంలోకి ఇంకెప్పటికీ వచ్చే అవకాశం లేదు అని తెలిసి అప్పటిదాకా అతనిలో చిగురించిన ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. విక్రమ్ అదే బాధతో, ప్రగతి, మరి ఇవి మొత్తం ఏంటి? వీటికి నీ సమాధానం ఏంటి? గంట క్రితం కూడా నాకు మెసేజ్ వచ్చింది, నీకు తెలుసా అంటూ వాటిని మొత్తాన్ని చూపిస్తూ, ఇప్పుడు చెప్పు ప్రగతి, నువ్వు చెప్పింది నమ్మాలా లేక వీటిని నమ్మాలా అంటే ప్రగతి మాత్రం, చూడు బావా, నీకు నా మాటల మీద నమ్మకం ఉంటే నువ్వు ఇక మీదట వీటిని నమ్మొద్దు.
నన్ను నమ్ము, నేను చెప్తున్నా కదా, ఇది మా అక్క పని కాదు. ఎవరో మన గురించి, అంటే ముఖ్యంగా నీ గురించి, అక్క గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ పనిని చేసి ఉంటారు అనగానే విక్రమ్ కూడా ప్రగతి మాటలకు ఆలోచనలో పడి, అసలు ఇలా ఎవరు చేస్తారు ప్రగతి? ఇలా చేసే అవసరం ఎవరికి ఉంది? అసలు ఈ పని వల్ల వారికి ఉపయోగం ఏముంటుంది అని ప్రగతిని చూడగా, ప్రగతి యూజ్ మాత్రం నీకే ఉంది అంటూ చెప్పగానే విక్రమ్, ప్రగతి నేనెందుకు ఇలా చేస్తా? నాకేం పని చెప్పు? నా మీద నీకు నమ్మకం లేకపోతే చనిపోయిన మా అమ్మ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా ప్రగతి, నేను అసలు ఈ పనిని చేయలేదు అంటూ కొంచెం బాధగా చెప్పడంతో ప్రగతి మాత్రం, చూడు బావా, అక్క కాపురం పాడైతే ఒక విధంగా అక్కను ఇష్టపడుతున్నా నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. ఎందుకంటే తను నీకు దక్కుతుంది కాబట్టి. అలాగే బావను ఇష్టపడే అంటూ ఒక నిమిషం ఆగి ఏదో గుర్తుకు వచ్చినట్లుగా, విక్రమ్ బావా, అక్కను నువ్వు ఇష్టపడుతున్నట్లే మరి ఇంకెవరైనా ఇష్టపడుతున్నారా? ఒకవేళ అలా పడితే వాళ్ళు కూడా ఇలా చేసే అవకాశం ఉంది కదా. అలాగే గౌరవ్ బావను వేరే వాళ్ళు ఎవరైనా ఇష్టపడ్డా కూడా వారిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి ఇలా చేసే అవకాశం ఉంది. అంటే అక్కలా నీకు మెసేజ్లు పంపిస్తున్నట్లు అక్కకు కూడా ఎవరైనా నువ్వు పంపినట్లు మెసేజ్లు పంపి ఇరుక్కునేలా చేయాలి అని చూసినా సరే వారి కాపురం కొల్లేరవుతుంది కదా. పైగా ఆ మెసేజ్లు నిజమేనని బావ నమ్మితే ఏకంగా ప్రాణాలే తీసేస్తాడు అంటూ ప్రగతి చాలా రకాలుగా గజిబిజిగా ఆలోచిస్తుంటే విక్రమ్ కూడా ఆమెలాగే ఆలోచిస్తూ, నువ్వు చెప్పింది నిజమే ప్రగతి, ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నట్లుంది. అయినా ఈ మెసేజెస్ గురించి నేను నీకు చెప్పినట్లు గమ్య నీతో చెప్పలేదా? ఒక్కసారి తనకు ఫోన్ చేసి అడుగు అనడంతో ప్రగతి గమ్యకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో అప్పుడు గుర్తొచ్చింది ప్రగతికి తను గమ్యతో మాట్లాడి ఆల్రెడీ 2 days అవుతుంది అని. ఇంతలో విక్రమ్, అయినా ఎవరికి మా మీద ఇంత పగ ఉంటుంది అంటూ పైకి అంటూ ఆలోచించడంతోనే ప్రగతి ఆ మాట విని, బావా, పగ ఉంది, అలాగే ప్రేమ ఉంది. మీ ఇద్దరి మీద వేరే వాళ్లకు పగ, ప్రేమ ఈ రెండూ ఉన్నాయి అంటూ అనగానే విక్రమ్ ప్రగతి వైపు అయోమయంగా చూస్తూ, ప్రగతి, అసలు నువ్వేమంటున్నావో కొంచెం అర్థమయ్యేలా చెప్పు అనగానే ప్రగతి, అవును బావా, గౌరవ్ బావ అంటే తన మరదలైన జయంతికి కూడా చాలా ఇష్టం. బావకు ఆల్రెడీ అక్కతో పెళ్ళయిందని తెలిసి కూడా ఇప్పటికీ కూడా బావంటే తను వెంపర్లాడుతూ ఉంటుంది. అక్కను అసలు మనిషిలా కూడా చూడదు తెలుసా. ఎప్పుడూ దాన్ని అందరి ముందు తక్కువ చేసి చూపిస్తూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు విడిపోతే తనకు లాభమేగా. ఇంకా పగ విషయానికి వస్తే ఈ మెసేజెస్ గొడవ కూడా మీ ముగ్గురి మధ్య, ముఖ్యంగా మీ ఇద్దరి మధ్య జరుగుతుంది. అంటే మీరంటే ఈ మధ్యనే పగ పెంచుకున్న వారు, మీ వల్ల ఎక్కువగా నష్టపోయిన వారు ఎవరైనా ఇలా చేసే అవకాశం ఉంది కదా అంటూ చెబుతూ వారిద్దరూ కూడా ఆ కోణంగానే ఆలోచిస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఇద్దరి నోటి నుంచి ఒకే సమయంలో ఒకే పదం మధుమిత అనే పేరు రావడంతో విక్రమ్, ప్రగతి ఆలోచనలో పడ్డారు. ఇంకోవైపు అప్పుడే దేవి గౌరవ్ క్యాబిన్లోకి ఎంటర్ అవుతూ ఆమె చూసిన దృశ్యాన్ని నమ్మలేక అలాగే చూస్తూ ఉండిపోయింది కోపంగా. ధన ఫామ్ హౌస్కి వచ్చిన స్వీటీ గొంతును పట్టుకొని నొక్కుతూ అలాగే పైకి లేపుతూ, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నాతో ఈ విధంగా మాట్లాడతావే, అది కూడా అసలు నేనేంటో పూర్తిగా తెలిసి అంటూ పట్టరాని కోపంతో పక్కనే ఉన్న చిన్న ఫ్లవర్ వాజ్ని తీసుకొని ఆమె తల మీద కొట్టడంతో స్వీటీ ఒక్కసారిగా ఉలుకు పలుకు లేకుండా నేల మీదకు జారి పడిపోయింది. ఏమండోయ్, మధుమిత మీద అనుమానం వచ్చిన ప్రగతి, విక్రమ్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? దేవి క్యాబిన్లో ఏ సంఘటనను చూసి అంతగా కోప్పడుతుంది? ఇప్పుడు స్వీటీ పరిస్థితి ఏంటి? బ్రతుకుతుందా, చనిపోతుందా? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేసి సపోర్ట్ని కొంచెం అందించండి అబ్బా.